హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డి విటమిన్ కోసం ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ఎముకలు, కండరాల బలోపేతానికి, గోళ్ళు, దంతాల సంరక్షణకు, మధుమేహం నివారణకు, రక్తపోటును నియంత్రించేందుకు, రోగనిరోధక శక్తికి డి విటమిన్ అత్యవసరం. అలాంటి డి విటమిన్ శరీరానికి సహజసిద్ధంగా ఎలా లభిస్తుందో తెలుసుకుందాం. రోజు పావుగంట సేపు ఎండలో నిలబడితే శరీరానికి కావలసిన డి విటమిన్ సులభంగా లభిస్తుంది. పుట్టగొడుగులు, కోడిగుడ్డు పచ్చసొన, రెడ్ మీట్, నల్ల నువ్వులు, నెయ్యిలో డి విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. సాల్మన్, ట్యూనా, మాకిరెల్ లాంటి చేపలతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల కూడా శరీరానికి డి విటమిన్ అందుతుంది. పాలు, పెరుగు, జున్ను, సోయా పాలు, నారింజ పండ్లు, ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. తరచూ గోధుమలు, రాగి, బార్లీ లాంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే శరీరంలో డి విటమిన్ లోపం ఉండదు. ఈరోజు మనం డి విటమిన్ కోసం ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.